అపవాది శోధనలు మనకు పెట్టడానికి అపవాదికి ఉన్న లక్షణాలు ఎలాంటివి? సాతానులో ఉన్న మొదటి లక్షణం ఏంటంటే, సాతాను అంటే ఎలాంటిదంట? చతురత గలవాడు మరియు మోసగాడు, కుయుక్తితో పనిచేసేటువంటి వాడని అపవాదిని గూర్చి మనకు రాయబడినది. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము ఎలాంటిదంట? యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో ఏమన్నదంట? ఇది నిజమా అని మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం. ఈ ఆదాము, ఈ అవ్వ సాతానుని మొదటి శోధనకు ఏమైపోయారు? లోబడిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు వాక్యం ఏం చెప్తున్నానంటే, శోధనలను ఎదుర్కోవాలని అంటున్నాం, కానీ ఫస్ట్లోనే మన ఆది తల్లిదండ్రులు అపవాది కలిగించిన శోధనకు లోబడిపోయినట్లుగా మనం చూస్తాం. మొదటి శోధనకు లోబడినందున వారు మాత్రమే కాదు, యావత్ మానవ జాతికి పాపములోనికి దించేసినట్లుగా మనం చూస్తున్నాం. ఈ మానవ జాతికి పాపము ఆపాదింపబడినట్లుగా మనం చూస్తున్నాం. అప్పటి నుండి ప్రతి మానవుడు శోధనతో పోరాడవలసినటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది. దానికి గల కారణము సాతాను యొక్క కుయుక్తి, చతురత అని మనము జ్ఞాపకం చేసుకోవాలి.